మనోజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కంగారుగా పిలుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే మీకొక వీడియో చూపిస్తాను చూడండి అని చెప్పేసైతే బాలు మందు పంచుతున్న వీడియోని అయితే చూపిస్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం పట్టపగలే మందు తాగుతున్నాడు వీడు. మానేశాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో మీరే చూసారు కదా! అలాగే మందు తాగి డ్రైవ్ కూడా చేస్తున్నాడు. ఇలాంటి వాడు మారిపోయాడు అంటే మీరు నమ్ముతున్నారా అని చెప్పేసైతే అంటూ వాళ్ళ నాన్నకి, అమ్మకి చెప్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో సంజయ్ పోలీస్ ఆఫీసర్‌కి ఫోన్ చేసి, "ఒకడు పట్టపగలే మందు తాగి డ్రైవ్ చేస్తున్నాడు. అలాంటి వాడిని మీరు ఊరికనే వదిలేస్తారా? ఎవరికైనా ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, "మేము చూసుకుంటాం. ఆ కారు నంబర్ కాస్త చెప్పండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే కారు నంబర్ కూడా చెప్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్‌నైతే బాలు కార్‌ని లాక్ చేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే, "ఏంటి సార్ ఏం జరిగింది? నన్నెందుకు కారులో నుండి లాక్కొని వచ్చారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, "అదేంటి నువ్వు మందు తాగి ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తావా? ఇది రూల్స్‌కి వ్యతిరేకం తెలుసా?" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "నా కారు పేపర్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి కదా! అలాంటప్పుడు నా కారుని ఎందుకు సీజ్ చేయాలి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, "నీ కారు పేపర్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ నువ్వే కరెక్ట్‌గా లేవు కదా! మందు తాగి డ్రైవ్ చేస్తున్నావు. అందుకే ఇప్పుడు నీ కార్‌ని సీజ్ చేస్తున్నాము" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. సార్ నేనేమి మందు తాగలేదు సార్. ఒక్కసారి చెక్ చేసుకోండి కావాలంటే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం, "లేదు ఇప్పుడు నీ కార్ సీజ్ చేయాల్సిందే. మాకు ఆర్డర్స్ కూడా వచ్చాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్‌లు మాత్రం బాలు కారునైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు.